నేను తల్లి గర్భంలో ఉండటం నాకు తెలీదు. గర్భం నుంచి బయటికి వచ్చిన తర్వాత కూడా ఎలా వచ్చానో తెలియదు. తర్వాత కొన్ని నెలలు గడిచినప్పుడు కూడా, నెలల పాపాయప్పుడు కూడా, అది కూడా నా ఆలోచన మాత్రమే. పాపాయప్పుడు కూడా నేనెవరో నాకు తెలియదు. సంవత్సరాలు గడిచిపోయాక, ఒక 3 సంవత్సరాలు గడిచిపోయాక, అప్పుడు నెమ్మదిగా నా తల్లి, నా తండ్రి, చుట్టూ ఉన్న బంధువులు, నీకు సంబంధించిన వారు అని తల్లిదండ్రులు చెబితే విని అవునా అని తెలుసుకున్నాను. అలా నెమ్మదిగా ఆ తల్లిదండ్రులు, చుట్టూ ఉన్న బంధువర్గం, చుట్టూ ఉన్న సమాజం, ఈ చదువు, ఆటలు, పాటలు, ఇదంతా నువ్వు ఒక ప్రత్యేకమైన కులము, ప్రత్యేకమైన మతము, నీవు ఈ దేవుళ్ళని పూజించాలి, వీటిని, ఈ ఆచారాలని నువ్వు చేయాలి, ఇది మన సాంప్రదాయం అని చుట్టూ ఉన్న నాకంటే ముందు పుట్టిన పెద్దవాళ్ళు నాకు చెబుతుంటే అలాగ నేను పాటించుకుంటూ వచ్చి, ఇప్పుడు నా 70వ ఏట నాకేమనిపిస్తుందంటే, నేను తప్పుడు దారిలో నన్ను అందరూ నడిపించారు. వారు చెప్పినవి ఏవి కూడా సత్యము కాదు, నిజము కాదు. సత్యము మన చుట్టూ, మనలో ఉన్న చైతన్యమే అని ఈ మధ్యకాలంలో 3, 2, 1 సంవత్సరాల మధ్యకాలంలో నాకు అర్థమవుతూ ఉంది. ఇదే నేను అనుభవంతో నేర్చుకున్నాను. నా చుట్టూ శుద్ధ చైతన్యమే, నాలో ఉన్నది పరిమిత చైతన్యమే అని తెలుసుకున్నాను. ఇంతవరకు చెప్పిందంతా, పెద్దవాళ్ళు చెప్పిందంతా ఫాల్సే అని అర్థమైంది.